విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ఉంది అమెరికాలో. ఇప్పటికీ కూడా తుపాకులకు సంబంధించి కాల్పులు రోజు చచ్చిపోతానే ఉండటం, ఆ తర్వాత బైడెన్ ఆవేదన, మిగతా నాయకుల ఆవేదన, తుపాకులు సరిగ్గా వాడదాం, మనం దుర్వినియోగం చేయొద్దంటే పోచుకోలు ఉపన్యాసాలు, వాటన్నిటి మధ్యన తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి గతంలో బ్యాంకులో ఫ్రాడ్ చేశాడని ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అతనికి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ తేడా వచ్చింది. అతని ఉద్యోగం నుంచి అంటే ఈసారి లే ఆఫ్స్ ప్రాబ్లమ్స్ వలన ఉద్యోగుల తొలగింపులో భాగంగా లే ఆఫ్లో భాగంగా అతని ఉద్యోగం తీసేశారు. ఇవాటితో నిన్నటితో లాస్ట్ వర్కింగ్ డే. వస్తా ఒక సెమీ ఆటోమేటిక్ తుపాకీ పట్టుకుని వచ్చాడు. కొలీగ్స్ అందరినీ కాల్చి చంపాడు. చివరికి అతన్ని పోలీసులు కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. 25 సంవత్సరాల బ్యాంకు ఉద్యోగి అసాల్ట్ రైఫిల్తో మొత్తం కూడా దాడులకు దిగాడు. చివరికి పోలీసుల చేతితో చనిపోయాడు. మొత్తం 5గురు చనిపోయాడు. ఇతని కాల్పుల వలన 5గురు చనిపోయారు, 9 మందికి గాయాలైనాయి. పోలీసులు ఇతని తలలోకి గురిపెట్టి కాల్చడంతో ఇతను సావడంతో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఈ సందర్భంలో మరొక 5గురికి గాయాలైనాయి అన్నటువంటి విషయం కూడా చెప్పారు. దాదాపుగా 3 సార్లు తొలగించబడ్డటువంటి వ్యక్తి ఈ ఫ్రస్ట్రేషన్తో చేసుకొచ్చాడు. ఇప్పుడు ఉద్యోగం పోతుంది అన్నటువంటి ఫ్రస్ట్రేషన్తో అన్నది. అయితే ఇందులో వీడి పైత్యం ఏంటంటే ఇన్స్టాలో లైవ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ లైవ్ తీపించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ అసాల్ట్ మీద మళ్ళీ బైడెన్ మరొకసారి ప్రజలను అభ్యర్థించాడు. రాజకీయ ఖండనలు నడుస్తున్నాయి. అలాగే వీడు చచ్చిపోయే ముందు వాళ్ళ అమ్మ నాన్నలకు లేఖ రాశాడు. పరిస్థితులు ఇట్లాగే ఉంటే గనక నేను ఇలా చేయాల్సి ఉంటుంది, నన్ను క్షమించండి అంటూ ఒక లేఖ కూడా రాశాడు. వాస్తవంగా ఇది 2023 సంవత్సరంలో మార్చి అయిపోయి ఏప్రిల్, ఈ 3 నెలల్లో 146 మాస్ షూటింగ్ జరిగినాయి. 146 మంది చచ్చిపోవడం కాదు, 146 మాస్ షూటింగ్స్ జరిగినాయి. దాదాపుగా మాస్ షూటింగ్ అంటే 3 నుంచి 4 ఆ పైన ఎక్కువ మంది మీద కాల్పులు జరిగినటువంటి వాటిని మాస్ షూటింగ్స్ అంటారు. ఇది విపరీతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా 4900 మంది చనిపోతే 4800 మందికి గాయాలైనాయి. 2 వారాల క్రితం స్కూల్లో జరిగినటువంటి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మరొకటి వరుసబెట్టి ఈ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ ఆయుధ ల్యాబీల చేతుల్లో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వాల వల్ల కావట్లేదు, కాపాడటానికి మాత్రమే ఉంటున్నారు తప్పించి కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాని పరిస్థితి. తుపాకులు అవసరమైన వాడికి మాత్రమే ఉండాలని ఎందుకు చట్టం చేయలేరో తెలియదు. అలాగే అసలు ఈ సెమీ ఆటోమేటిక్ గన్స్ ఇవన్నీ ఎందుకు, ఓన్లీ ప్రాణరక్షణ కోసమైతే ఏ రివాల్వర్ మాత్రమే ఉంచుకోవాలి, అది కూడా నిజమైన సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంటేనే అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెలియదు. భారతదేశంలోనన్నా కనీసం నేర్చుకుంటే బెటర్ ఏమో వీళ్ళు.